అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై భారత్ అత్యద్భుతమైన విజయం సాధించింది. సార్, ఇది ఆసియా కప్ గెలవడం 9వసారి టీమిండియాకి. కానీ ఇక్కడ ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా ఆటగాళ్ళందరూ కూడా నిరాకరించారు. కారణం ఏంటంటే ట్రోఫీ ఇచ్చేది పాకిస్తాన్ మంత్రి, అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ. గతంలో కూడా చూసాం కదా సార్, పాకిస్తాన్ మీద ఇదే ఆసియా కప్లో గెలిచినప్పుడు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా భారత ఆటగాళ్లు నిరాకరించారు. అప్పుడు పెద్ద ఎత్తున పాకిస్తాన్ విమర్శలు చేసింది టీమిండియా మీద. సో ఇప్పుడు ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించిన పరిస్థితి. అంటే పాకిస్తాన్పై ఆడడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కదా సార్. ఆ హైప్ కూడా ఈసారి ఆసియా కప్కి లేదు. కానీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఇప్పుడు ట్రోఫీ తీసుకోకపోవడం, ఈ చర్యలతో టీమిండియా భారతీయుల మనసు గెలిచిందా అంటే ఏం చెప్తారు సార్? మీ విశ్లేషణ ఏంటి ఈ చర్యల మీద? అంటే భారతీయ ప్రజల మనసు గెలిచింది అనేది వాస్తవం. ఎందుకంటే ప్రజల్లో ఉండేటువంటి ఎమోషన్ ఇది. అంటే పాకిస్తాన్తో ఆడడాన్నే ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇవాళ గెలిచాం గనక ప్రజల్లో ఆనందం ఉంది, వీధి వీధిన జరుపుకుంటున్నారు. ఇప్పుడు నేను అమెరికాలో ఉంటే డలాస్, ఆస్టిన్లలో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. సో మీకు ప్రపంచవ్యాపితంగా ఉన్న భారతీయులంతా కూడా ఆనందాన్ని జరుపుకుంటున్నారు. కానీ అందువల్ల ఆ మ్యాచ్ గెలిచామన్న ఆనందం ముందు ఇవేవి ముఖ్యం కాదు. పహల్గామ్ దాడులు సంబంధం లేనప్పుడు కూడా భారత్ పాక్ల మధ్య క్రికెట్ అంటే ఓ యుద్ధ వాతావరణాన్ని మరిపించేది. అందువల్ల ఒకప్పుడు భారత్ పాకిస్తాన్ సమవుజ్జీలు కూడా ప్రపంచ క్రికెట్ వేదిక పైన. కానీ ఈరోజు ఇండియన్ క్రికెట్ టీంకు పాకిస్తాన్ సమవుజ్జీలు కాదు.